చెప్పమ్మా. అడిగేం బాగానే ఉన్నాడు. అలాగే అలాగే అలాగేనమ్మా. నేను మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తానమ్మా. ఉంటాను. ఎక్కడుంటారు అంకుల్ మీ అమ్మగారు? అమ్మగారా చాలా దూరంగా ఉంటారమ్మా. చాలా దూరంగానా? ఏ ఊరు అంకుల్ అంత దూరంగా? ఏ ఊరంటే చాలా దూరంగా ఉంటారమ్మా. చాలా దూరం. సారీ అంకుల్. పర్వాలేదులే అమ్మా. కానీ ఎవరిని అంకుల్ అమ్మ అమ్మ అని పిలుస్తున్నారు? ఇంకెవరినమ్మా, మీ ఆంటీని. మీరు ఆంటీని అమ్మ అని పిలుస్తారా? అవునమ్మా, మీ ఆంటీని మొదటి నుంచి అమ్మా అని పిలవడం అలవాటైపోయింది. ఎప్పుడైనా కోపంలో మాట అనేసినా అప్పుడు కూడా అమ్మా అని వచ్చేస్తుందమ్మా. మీరు ఆంటీ పైన కోపడతారా? చూడమ్మా అప్పు, మనకొకరి మీద కోపం ఉంటుంది, మరొకరి మీద జాలి ఉంటుంది, ఒకరి మీద ఇష్టం ఉంటుంది, మరొకరి మీద సిరాకు ఉంటుంది. కానీ మనకెవరి మీద అయితే ప్రేమ ఉంటుందో వాళ్ళ మీద ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మనోళ్ళమ్మా. ఇప్పుడు అమ్మ తర్వాత అమ్మలా చూసుకునేది పెళ్ళామే కదమ్మా. అలాంటి పెళ్ళాన్ని అమ్మ అని పిలవడంలో తప్పేముందమ్మా. ఇప్పుడు అలా అమ్మ అని పిలిచామనుకో, అమ్మకి విలువిచ్చినట్టుంటుంది, పెళ్ళానికి విలువిచ్చినట్టుంటుంది. ఏమంటావమ్మా? చంటిగారు కూడా మీలానే అంకుల్, అన్నీ మీ పొలికలే. సంటిగాడా? ఆడే అమ్మాయినమ్మా అమ్మ అని పిలుస్తాడు. అమ్మ అని కాదు అంకుల్, చంటిగారికి కూడా మీలానే అందరికీ గౌరవిస్తారు అంటున్నాను అంతే. ఆడికైతే మాత్రం అన్నీ ఆడ అమ్మ పోలికలే వచ్చాయమ్మా. అంకుల్ మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగమ్మా. మీరు ఆంటీకి 43వ టోకెన్ అన్నారు కదా, మరి మీకు? 1. అవునా? మరి 42 మందిని వద్దన్న ఆంటీ మిమ్మల్ని ఎలా ఒప్పేసుకున్నారు? నీకు అర్థమైనట్లేదు. ఆంటీ 42 మందిని వద్దన్నం కాదమ్మా, ఆంటీనే ఆ 42 మంది వద్దన్నారు. 42 మంది వద్దన్నారా? అదేంటి అంకుల్, మీరే కదా ఆంటీ చుట్టుపక్కల 40 ఊర్ల కన్నా పెద్ద అందగత్త అది ఇది అన్నారు. మరి ఆంటీని ఎలా వద్దన్నారు? అది 42 మంది. చూడమ్మా అప్పు, పెళ్ళికి అందం ఒకటే ముఖ్యం కాదమ్మా. ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు, అలాగని సంటిగా నీకు ఇచ్చి పెళ్లి చేసిలేను కదా. నిన్న నువ్వే కదమ్మా అన్నావు, పెళ్ళంటే మనం అనుకుంటే అయిపోయేది కాదు, అన్నీ కుదిరితేనే అయ్యేది అని. అలా అని మా పెళ్ళికి అన్నీ కుదరలేదనుకో, కానీ మీ ఆంటీయే అన్నీ కుదిరేటట్టు చేసిందమ్మా. కుదరలేదా? ఏం కుదరలేదు అంకుల్? ఏం కుదరలేదంటే ఏం చెప్తానమ్మా. ఆ రోజు మా పెళ్ళికి అన్నీ అడ్డంకులే. ఏమైనా అంకుల్? ఇప్పుడు పెళ్లి సూపులు నేను వెళ్ళానా, మీ ఆంటీ నేను చూశాను, మీ ఆంటీ నన్ను చూసింది. సూపులు చూసుకున్నాం, మాట మాట్లాడుకున్నాం. ఏంటి అప్పట్లో కూడా నేను మీ అమ్మాయితో ఒకసారి మాట్లాడతా, మీరు అమ్మాయి ఒకసారి పక్కెళ్ళి మాట్లాడుకోండి, ఇలాంటివన్నీ ఉండేవా? మాట్లాడుకోవడం అంటే అట్టా కాదమ్మా, కళ్ళతోటే మాట్లాడేసుకున్నావు. ఓ కళ్ళతోనా? అయితే మాలానే. మీలా ఏంటి? మాలా అంటే మా అమ్మ నాన్న అంకుల్, మా అమ్మ నాన్నలాగా. మీ అమ్మ నాన్న ఏంటమ్మా, ఎవరమ్మ నాన్నైనా అట్టాగే అనుకుంటారు, కానీ ఈ కాలం పిల్లలే అలా అనుకోవట్లేదు. సర్లేను అంకుల్,
మీరు చెప్పండి. ఇంకేముందమ్మా, అంత బాగా జరిగిపోయిందని చెప్పి చాలా సంతోషంగా మా ఇంటికి వచ్చేసాం. తీరా ఇంటికి వచ్చాక మా ఇంట్లో వాళ్ళు ఆ సంబంధం ఇష్టం లేదని కబురు పెట్టారు. ఏంటి, మీ ఇంట్లో వాళ్ళొద్దన్నారా? ఆ, అదేంటి అంకుల్, మీరే కదా చెప్పారు ఆంటీ చాలా అందంగా ఉంటారని. మరి మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు వద్దన్నారు? అబ్బా, అందం తప్ప నీకేటి తెలదావు. మా ఇంట్లో వాళ్ళు కట్నం అడిగారు. కట్నమా? కట్నం ఆ రోజుల్లో ఆనవైతేనమ్మా. కాకపోతే వాళ్ళు మా కట్నం ఇచ్చే పద్ధతి లేదు అని తెగేసి చెప్పేశారు. ఓ. ఆ, వాళ్ళు ఇవ్వలేననేంతగా మీరేం కట్నం అడిగేశారు అంకుల్? అరెకరం పొలవమ్మా. ఆహా, అరెకరం పొలం సరే, ఆ అరెకరం పొలంతో పాటు ఇంకేం అడిగారు? ఇంకేం అడగలేదమ్మా, పొలమే. ఏంటి, అరెకరం పొలం కోసమా? పోనీ వాళ్ళంటే వాళ్ళకి పద్ధతి లేదు, ఇవ్వనన్నారు. మీ ఇంట్లో వాళ్ళెందుకు అరెకరం పొలం కోసం ఎంతో అందంగా ఉన్న ఆంటీని వద్దన్నారు? అప్పట్లో అరెకరం అంటే చాలా పెద్ద శివమ్మా. ఇప్పుడు నువ్వు ఎలాగైతే అరెకరమా అని సిరాగ్గా అడిగావో, నాకు అప్పట్లో అంతే సిరాక్ అనిపించింది. ఎందుకంటే మీ ఆంటీ పక్కన నాకు అరెకరం కనపడలేదు. అరెకరం ఏంటమ్మా, 1000 ఎకరాలున్నా కూడా కనపడదు. ఇంతకీ ఆ తర్వాత ఏమైంది అంకుల్? ఏటవుద్ది, ఇందాక నీకు చెప్పాను కదమ్మా, ఎన్నో కుదరకపోయినా మీ ఆంటీ అన్నీ కుదిరేటట్టు చేసిందని. అందులో ఇదొకటి. నన్ను వదులుకోలేక, మా ఇంట్లో వాళ్ళు అడిగింది కాదనలేక, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి అరెకరం కట్నం ఇచ్చేటట్టు చేసింది. మీరు తీసుకున్నారు కదా? అదేట మాట అంటావు? ఆ రోజుల్లో మా కోళ్ళు 20 ఎకరాలు తెచ్చింది, 30 ఎకరాలు తెచ్చింది అని గొప్పగా చెప్పుకునేవారు. మా ఇంట్లో వాళ్ళు అడిగిందంతా కేవలం అరెకరం. అది కూడా ఎందుకో తెలుసా? పక్కన వాళ్ళు ఎక్కడ చెప్తారో అని. అయినా ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళందరికీ మా కోళ్ళు 50 ఎకరాలు తెచ్చింది, 50 ఎకరాలు తెచ్చిందని గొప్పగా చెప్పుకునేవారు. అయితే అలా అయిందనమాట మీ పెళ్ళి. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. మళ్ళీనా? అప్పట్లో నాకున్న కుర్రాసాలకి, అమ్మా ఇప్పుడు నేను చెప్తున్న విషయం కొంప తీసి సంటిగడిదారేనే, ఆడుగాడిన్నాడంటే నా మీద ఒలుగుతాడు. అప్పట్లో నాకున్న కుర్రాసాలకి అందరితో కలిసి మందు పేకాట అన్ని సీడ అలవాట్లు ఉండేయమ్మా. అంకుల్, మీరు మంతాతారా? అంకుల్, మీరు మంతవుతారా అని గట్టిగా అంటే పెట్టి సట్టిగా తింటాడు. అంకుల్, మీరు మంతాతారా? అప్పట్లో తాగేవాడిని, ఇప్పుడు తాగట్లేదు. ఆ సీడు అలవాట్లకి ఊళ్ళో చాలా మంది దగ్గర అప్పులు చేసేసాను. అప్పులు బాగా ఎక్కువైపోయి వాళ్ళందరూ ఇంటి మీద పడ్డం మొదలెట్టారు. దాంతో మా ఇంట్లో వాళ్ళు నన్ను దూరం పెట్టడం మొదలెట్టారు. ఈ విషయం మీ ఆంటీ ఇంట్లో వాళ్ళకి తెలిసినా మీ ఆంటీ వాళ్ళకి తెలియకుండా నాకు సాయం చేసింది, ఒడ్డున పడేసింది. ఇందులో గమ్మత్తేంటో తెలుసమ్మా? అప్పటికే మాకు పెళ్ళైపోయింది అనుకో, మీ ఆంటీ నా కోసం తప్పక చేసింది అనుకోవాలి. కానీ అప్పటికి మాకు కేవలం పెళ్లి చూపులే అయ్యాయమ్మా, అంతే. అయినా మీ ఆంటీ నన్నేదో కట్టుకున్నట్టు పట్టుకున్నట్టు పట్టుకుంది. అప్పుడు అర్థమైందమ్మా, మీ ఆంటీ నాతో కేవలం అప్పుడు ఉండేది కాదు, ఎప్పటికీ ఉండిపోయేదని. ఇంకంతే, అన్నీ వదిలేశాను. ఇప్పుడు నేనే మా ఊళ్ళో 10 మందికి సాయం చేస్తే తితికొచ్చానమ్మా. నీకో విషయం తెలుసా? పెళ్ళైన కొద్ది రోజుల్లోనే మీ ఆంటీ తెచ్చిన అరెకరాన్ని ఎకరం పొలం చేసి తిరిగి వాళ్ళ అమ్మ నాన్నకే ఇచ్చేశాను. అలాంటి కూతుర్ని కన్నందుకు, నాకిచ్చి పెళ్లి చేసినందుకు. అర్థమైందా అప్పు? ఎప్పుడూ ఒకేలా ఉండదమ్మా. అలా ఎప్పటికూడు మారిపోయేవాళ్ళు పరాయోళ్ళు, కానీ ఎప్పటికీ మనతో ఒకేలా ఉండిపోయేవాళ్లే మనోళ్ళు.
ఎంతమందిని మన వాళ్ళని చేసుకోవడం చాలా సులువమ్మా. మనోళ్ళు కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనల్ని అట్టేసుకుంటారు, అట్టా వదిలేయరు. అవును అంకుల్, పరాయోళ్ళు 10 మంది ఉండక్కర్లేదు, కానీ మనోళ్ళు మనతో ఒక్కళ్ళున్నా చాలు. అంకుల్, మీరు ఆంటీ గురించి చెప్పిందంతా విన్నాక నాకు ఆంటీని చూడాలనుంది. నీకేమో ఆంటీని చూడాలని ఉంది, ఆంటీకేమో నిన్ను చూడాలనుంది. అయితే మనం త్వరలోనే ఊరు వెళ్దాం. అవునా? ఆ సరే అంకుల్, వెళ్దాం. సూపర్ అంకుల్. నాకు తెలుసు, నాకు తెలుసు. బాబు గారు ఏం ఆలోచిస్తున్నారు? నేను చెప్పానా మీకు ఆలోచిస్తున్నా అని? నేనేం ఆలోచించట్లేదు, నాకు తెలుసు. ఏం తెలుసండి? చంటి గారు, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి. నేను ఇప్పుడు వంటగదిలో వంట చేస్తున్నాను అనుకోండి. అబ్బు గారు, మీరు ఎక్కడే కదండి ఉన్నారు, వంటగదిలో వంట చేస్తున్నా అంటారేటి? అబ్బా చంటి గారు, అనుకోండి. అనుకోండి. నేను ఇప్పుడు వంటగదిలో వంట చేస్తున్నాను అనుకోండి, నూనె తుల్లి నా మొహం అంతా కాలిపోయింది అనుకోండి, మీరు నాతో ఉంటారా ఉండరా? ఉంటానండి. ఇప్పుడు నేను జాబ్ మానేశాను అనుకోండి, 3 నెలల నుంచి క్రెడిట్ కార్డ్ బిల్ కట్టలేదు అనుకోండి. అబ్బు గారు, ఇప్పుడు కరెంట్ బిల్ తెలుసు, కేబుల్ బిల్ తెలుసు, పేపర్ బిల్ తెలుసు, ఈ క్రెడిట్ కార్డ్ బిల్ ఏంటండి? అబ్బా చంటి గారు, బ్యాంక్ అండి. ఇప్పుడు 3 నెలల నుంచి క్రెడిట్ కార్డ్ బిల్ కట్టలేదు అనుకోండి, వాళ్ళు రోజు ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారు అనుకోండి, మీరు నాతో ఉంటారా ఉండరా? ఉంటానండి. మరి ఇదిగో ఈ 2 పళ్ళు ఉన్నాయి కదా, అవి ఊడిపోయాయి అనుకోండి, డాక్టర్ ఇంకా వీటిని అసలు పెట్టలే అన్నారనుకోండి, జీవితాంతం అలానే ఉండిపోవాలన్నారనుకోండి, మీరు నాతో ఉంటారా ఉండరా? అప్పు గారు, మీరు ఒక్కటి అడుగుతా అన్నారు, ఎప్పటికీ 3 అడిగారు. ఈ 3 కాదు, బోల్డ్ అడిగినా కూడా నా సమాధానం ఒకటేనండి, ఏం జరిగినా నేను మీతోనే ఉంటాను, ఉంటాను ఉంటాను ఉంటాను. చూసారా, నాకు తెలుసు ఎవరు మనోళ్ళో ఎవరు బయటోళ్ళో, ఎవరు మనతో ఉంటారు. అప్పు గారు, మీరేమన్నారో నాకు అర్థం కాలేదు, కానీ నేను మీకు ఒకటి చెప్తానండి. మనకి మంచి జరిగితే మురిసిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, అలాగే చెడు జరిగితే చేరిపోయే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. కానీ మనకేం జరిగినా ఎప్పటికీ మనతో ఉండేవాళ్లే మన వాళ్ళండి. అర్థమైంది అప్పు గారు, నేను మీ వాడిని, మీకేదో జరగక్కర్లేదండి. మీకేం జరిగినా జరగకపోయినా నేను మీతోనే ఉంటానండి. అప్పు గారు, ఏం చేస్తున్నారండి? బాదుము పట్టేసిందండి, దులుపుతున్నాను. ఓహో, మీరేంటి అసలు ఈ మధ్య వంటగది పక్కకే రావట్లేదు? ఆహా, మీరు మాత్రం వంటగది నుంచి బయటికి రావట్లేదు అసలు. అప్పు గారు, మరీ అంత కష్టంగా ఉంటే వదిలేయండి, నేను చేస్తాను. ఓహో, మీరు చేస్తారా? సరే, అయితే అంకుల్కి నాకు వండుకోవడంలో నాకేం కష్టం లేదు. సరే, ఈ రోజు నుంచి అంకుల్కి నాకు నేను వండుతాను, మీది మీరు వండేసుకోండి. అలా అంటారే డబ్బు గారు? మరి లేకపోతే కష్టం అంటారేంటి? ఇష్టమైన వాళ్ళకి చేసి పెట్టేటప్పుడు కష్టం అనిపించదు.
అప్పుగారు మీరు ఈ మధ్యన చాలా మారిపోయారండి. అవునా? ఏ సన్నగైపోయినా? అందరూ అదే అంటున్నారు. అప్పుగారు నేను అనేది అది కాదండి. ఆ, ఇంతకుముందు 10 గంటలకు లేచేవాళ్ళు. నేనొచ్చి మిమ్మల్ని లేపితే 10 గంటలు లేచేవాళ్ళు. మరి ఇప్పుడు ఉదయాన్నే 6ంటికి లేచి 7ంటికి వచ్చి నన్ను లేపుతున్నారు. ఆహా. ఇంతకుముందు గదిలోంచి మీకు టీ కావాలంటే చంటి టీ అని అరిచేవాళ్ళు. మరి ఇప్పుడు వంటింట్లోంచి నా గదిలోకి వచ్చి చంటి గారు టీ కావాలా అని అడుగుతున్నారు. అప్పుగారు ఇంతకుముందు మీకు ఆఫీస్కి వెళ్ళాలంటేనే స్నానం చేసేవాళ్ళు. మరిప్పుడు ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ చేసుకుంటే తప్ప ఏ పని మొదలు పెట్టట్లేదు. అప్పుగారు మీరు మా నాన్న ఉంటే బాగుంటున్నారండి. మా నాన్న ఇంకొన్ని రోజులు ఎక్కడే ఉంచేస్తాను. ఉంచండి. అప్పుగారు నేను ఎలా అయితే మీరు లేకుండా ఉండలేనో మా నాన్న కూడా మా అమ్మ లేకుండా ఉండలేడండి. ఏదో నా మీద ప్రేమతో 10 రోజులు ఉండడానికి వచ్చాడండి. మీరు మీ ప్రేమతో మా నాన్న ఇంకో 10 రోజులు ఉంచేస్తున్నారు. అయినా మీరేంటి నానున్నప్పుడే బాగున్నా అంటున్నారు? అంటే అంకుల్ లేకపోతే బాగున్నా? అప్పుగారు నా ఉద్దేశం అది కాదండి. మీరు మామూలుగానే బాగుంటారు, కానీ నానున్నప్పుడు ఇంకా బాగుంటారు. చంటి గారు, మిమ్మల్ని ఒక విషయం అడగనా? అడగండి. మీరు పెళ్లి కోసమే ఇక్కడికి వచ్చారు కదా? ఏ మీ ఊర్లో అమ్మాయిలు బాగుండ్రా? బాగుంటారండి, కానీ ఇక్కడ అమ్మాయిలు ఇంకా బాగుంటారు అనుకొని వచ్చాను. కానీ అంటే నేను బాలేనా? అప్పుగారు పూర్తిగా వినండి. మీ అమ్మాయిలతో ఇదే బాధండి. బాలేరంటే చాలు బాంబులే చంపేయడానికి కూడా అసలు వెనకాడరు. సరే చెప్పండి. ఇక్కడ అమ్మాయిలు కేవలం బయటే బాగుండడం కాదండి, లోపల ఇంకా బాగుంటారు. అది మిమ్మల్ని చూశాకే అర్థమైంది. చంటి గారు, అక్కడ ఇక్కడ ఆ ఊరు ఈ ఊరు అనే ఉండదండి. ఒక్కసారి ఇక్కడ ఇష్టం పుట్టాలే గాని ఏ అమ్మాయి అయినా అంతే బాగుంటుంది, లోపల బయట కూడా. బయట లోపల కూడా. అంటే మీకు ఇష్టం పుట్టిందా? ఏంటి పుట్టేది? పుట్టేది పెరిగేది ఏం లేదు. వెళ్ళండి వెళ్ళండి అప్పుగారు, వెళ్ళండి వెళ్ళండి అప్పుగారు. వెళ్ళండి. చంటి గారు, ఇదిగోండి వాటర్. థ్యాంక్స్ అప్పుగారు. అదే లేవండి, నేను పెడతాను. అంకుల్ వచ్చే వారం ఊరికెళ్ళిపోతా అంటున్నారు. అంటే వచ్చి 2 వారాలే కదా అవుతుంది. ఇంకొన్ని రోజులు ఉండమని అడగచ్చా? దాందే ఉంది అప్పుగారు, చెప్పండి. పోనీ నేను అడగనా? అంటే నాకు అడగాలనే ఉంచండి గారు, కానీ ఆంటీకి అక్కడ ఎలానా అని. ఆంటీకా? ఓహో, నాన్న లేకుండా అమ్మొక్కతే అలా ఉంటుందనా? పర్లేదులేండి, అమ్మకి అలవాటే. ఆహా, అది కా చంటి గారు. అంటే అంకుల్ ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవుతుంది కదా, పనిలో కూడా వెళ్ళట్లేదు. పనికి వెళ్ళకపోతే డబ్బులు రావు కదా. ఆంటీకి అక్కడ ఖర్చులకి అది ఎలానా అని. ఖర్చులా? అమ్మ ఖర్చులే ఉంటాయి. నాకు తెలుసు చంటి గారు, రైతుల కష్టాలు ఎలా ఉంటాయో. అప్పుగారు మీకు అప్పుగారికి మేము ఉన్నవాళ్ళని తెలియదు కదా. చెప్తా. అప్పుగారు, మీకు ఇంకా మా కష్టాల గురించి పూర్తిగా తెలియదండి. పర్లే చంటి గారు, చెప్పండి, నేను వింటాను. ఇప్పుడు ఎందుకులేండి అవన్నీ. మీకు మా నాన్న ఉండడమే కదా కావాలి, ఆయన ఉంటాడండి. అంటే
పర్లేదా? పర్లేదండి. అయినా పోయిన నెల మా నాన్న బాగా కష్టపడి అమ్మ ఖర్చులకు డబ్బులు ఉంచే వచ్చాడండి. పర్లేదు. ఆ, అవునా? ఆ, అయితే సరే. ఇంకా కావాలంటే అమ్మ పనిలోకి కూడా వెళ్తుందండి. అయ్యో, ఆంటీ పనిలోకి వెళ్తారా? ఆ, అమ్మో, అస్సలొద్దు. అయితే ఇప్పుడే అంకుల్ బ్యాగ్ సర్దేసి పంపించేస్తాను. అప్పుగారు పర్లేదండి. అమ్మ మరీ పనిలోకి వెళ్లాల్సి వస్తే నాన్నకు ఫోన్ చేస్తుంది కదా, అప్పుడు నాన్న పంపించేద్దామండి. ఆ, సరే. చంటి గారు, ఉమ్, ఆ అంకుల్ ఇంతకీ అక్కడ ఏం పండిస్తూ ఉంటారు? ఆ.